హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న 2026 ఐపీఎల్కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది ఫేజ్ 1 మాత్రమే. మనకి బీసీసీఐ టీం వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మిగిలిన ఫేజ్ 2 కూడా మనకైతే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారనమాట. సో ఫేజ్ 1లో మొత్తం మనకి ఎన్ని మ్యాచెస్ రిలీజ్ చేశారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అలానే మనకి ఏ హోమ్ గ్రౌండ్లో జరగబోతున్నాయి, ఏ టైంలో జరగబోతున్నాయి అనేది కూడా ఇన్ డీటెయిల్గా మనం అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం విత్ డేట్స్తో సహా అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. తద్వారా మీరైతే వెంటనే మన వీడియోని అయితే చూసేయచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇన్. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనకి March 28 అనమాట. సో విన్నింగ్ ఛాంపియన్స్ ఉన్నారు కదా ఆర్సీబీ వాళ్ళు, సో వాళ్ళకి ప్లస్ ఎస్ఆర్హెచ్ అనమాట, కాటేరామ్ కొడుకులకి. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంటున్నారు అందరూ. సో ఎందుకంటే మనకి ఎస్ఆర్హెచ్ ఈసారైనా 300 రికార్డ్ బ్రేక్ చేస్తారు, అది కూడా ఆర్సీబీ మీద కొడతారేమో అని అంటున్నారు. సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ మ్యాచ్ వచ్చేసి మనకి బెంగళూరులో అయితే జరగబోతుంది అనమాట, రాత్రి 7:30కి. సో March 28 నాడు. సో ఇదనమాట మ్యాచ్ 1 ఇన్ఫర్మేషన్. అండ్ మ్యాచ్ 2 చూసుకున్నట్లయితే మనకి ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి ముంబైదే. సో ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకి సండే జరుగుతుంది అనమాట. మనకి March 29 బ్రో మీదేంటి బ్రో వీకెండ్స్ అయితే మనకి 2 మ్యాచెస్ ఉంటాయి కానీ మనకి 1 మ్యాచ్ ఉంది ఏంటనేది. సో షెడ్యూల్ అయితే వాళ్ళు ఇలా రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టి ఉంది. ఫస్ట్ వీక్లో మాత్రం మనకి సింగిల్ మ్యాచ్ ఉంటుంది, తర్వాత నుంచి యాజ్ యూజువల్గా మనకి డబుల్ మ్యాచెస్ అయితే ఉంటాయి అనమాట. సో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీకెండ్ అయితే మాత్రం. సో అప్పుడు మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 3 వచ్చేసి మనకి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి రాజస్థానే. సో ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకైతే మండే జరగబోతుంది 30th మార్చిన. సో ఇది కూడా మనకి రాత్రి 7:30కి అయితే జరుగుతుంది అనమాట. అండ్ మ్యాచ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి March 31st అయితే జరగబోతుంది, ఇది కూడా మనకి రాత్రి 7:30 సమయంలో. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే మనకి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1st ఏప్రిల్ నాడు అయితే జరగబోతుంది. సో ఏప్రిల్ ఫుల్ చేసే రోజు, మరి ఆ రోజు వీళ్ళందరిలో ఎవరు ఫుల్ చేస్తారనేది చూడాలన్నమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి రాత్రి 7:30కి అయితే ఉంటుంది. అండ్ మ్యాచ్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే మనకి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. సో ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి April 2 అయితే జరగబోతుంది. సో ఇది కూడా మనకి రాత్రి 7:30కి అనమాట. అండ్ మ్యాచ్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే మనకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనమాట. సో ఈ మ్యాచ్ కూడా మనకి వచ్చేసరికి 3rd April అయితే జరగబోతుంది, ఫ్రైడే నాడు. సో ఇది వచ్చేసి మనకి రాత్రి 7:30కి అయితే ఉంటుంది అనమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఇందాక మ్యాచ్ నెంబర్ 6 హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి కోల్కతా అనమాట. అండ్ అలానే మనకి మ్యాచ్ నెంబర్ 5లో హోమ్ గ్రౌండ్ లక్నో సూపర్ జెయింట్స్ది. అండ్ మ్యాచ్ నెంబర్ 4లో హోమ్ గ్రౌండ్ పంజాబ్ కింగ్స్ది. మ్యాచ్ నెంబర్ 3లో హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ది. సో చెప్పడం మర్చిపోయి అందుకే రిపీట్ చేస్తున్నాను, సారీ ఫర్ ఇంటరప్ట్. అండ్ అలానే నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 8 చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనమాట. సో ఇందులో మనకి హోమ్ గ్రౌండ్ వచ్చేసరికి ఢిల్లీది. సో సాటర్డే అయితే జరుగుతుంది అనమాట. సో సాటర్డే అంటే మనకి వీకెండ్ కాబట్టి 2 మ్యాచెస్ ఉంటాయి, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో అందులో మనకి ఫస్ట్ మ్యాచ్ అయితే ఇదనమాట, ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్, హోమ్ గ్రౌండ్ ఢిల్లీ. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి 4th April అయితే జరుగుతుంది, అది కూడా సాటర్డే. సో ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 9 అనమాట. సో అదే రోజు. సో ఇది వచ్చేసి మనకి 4th April అయితే జరుగుతుంది అనమాట. సేమ్ డేనే మనకి ఇది వచ్చేసి సెకండ్ మ్యాచ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి గుజరాత్ టైటన్స్. అండ్ అలా మ్యాచ్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సండే మ్యాచ్ కాబట్టి 2 మ్యాచ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మ్యాచ్ అనమాట, 3:30 మ్యాచ్. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి ఎస్ఆర్హెచ్ అనమాట, హోమ్ గ్రౌండ్. సో హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి 5th April నాడు అయితే జరుగుతుంది అనమాట, 3:30కి. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే మనకి ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సేమ్ డే జరుగుతుంది, రాత్రిపూట 7:30 మ్యాచ్ అనమాట ఇది. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి చిన్నస్వామి స్టేడియం అనమాట, ఆర్సీబీదే. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 12 చూసుకున్నట్టయితే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనమాట. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి కోల్కతాదే. సో వీళ్ళ మ్యాచ్ వచ్చేసి మనకి మండే కాబట్టి ఒక మ్యాచ్ ఉంటుంది, రాత్రి 7:30కి అనమాట. ఇది వచ్చేసి మనకి April 6 అనమాట. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 15 అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే మనకి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ట్యూస్డే జరుగుతుంది, April 7న. సో ఈ హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి రాజస్థాన్ అనమాట. సో ఇది కూడా మనకి రాత్రి 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యాచ్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి ఢిల్లీదే. సో ఇది వచ్చేసి మనకి రాత్రి 7:00 జరుగుతుంది, April 8వ. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 15 చూసుకున్నట్లయితే మనకి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ అనమాట. సో ఇందులో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి కోల్కతాది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి 9వ April అయితే జరగబోతుంది, రాత్రి 7:30కి. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 16 చూసుకున్నట్లయితే మనకి రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ అనమాట. సో రాజస్థాన్ది హోమ్ గ్రౌండ్ అనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి 10వ April అయితే జరగబోతుంది, రాత్రి 7:30కి. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ కింగ్స్
కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి పంజాబ్ది. సో ఇది వచ్చేసి మనకి సాటర్డే అనమాట, వీకెండ్. సో వీకెండ్ అంటే డెఫినెట్లీ మనకి 2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అనమాట ఇది. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి పంజాబే కాబట్టి ఈ మ్యాచ్ 3:30కి అయితే జరుగుతుంది 11th ఏప్రిల్ నాడు. సో ఇదే రోజు మనకి సెకండ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే మ్యాచ్ నెంబర్ 18 అనమాట అది. సో అది వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి చెన్నై చపాక్ అనమాట. సో ఇది కూడా మనకి అదే రోజు కాబట్టి సాటర్డే ఆ సెకండ్ మ్యాచ్ అనమాట, 7:30 మ్యాచ్ ఇది. సో ఇది కూడా మనకి 11th ఏప్రిల్ అయితే జరగబోతుంది. అండ్ మ్యాచ్ నెంబర్ 19 వచ్చేసి మనకి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. ఇది మనకి సండే జరగబోతుంది ఏప్రిల్ 12th నాడు. సో ఈ మ్యాచ్ మనకి ఫస్ట్ మ్యాచ్ అనమాట, 3:30 జరిగేబోయే మ్యాచ్ ఇది. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి లక్నోదే. అండ్ అలానే మ్యాచ్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే మనకి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ అనమాట. సో మనకి హోమ్ గ్రౌండ్ వచ్చేసరికి ముంబై, అదే రోజు జరగబోతుంది సండే నాడు నైట్ మ్యాచ్ అనమాట ఇది 7:30 అప్పుడు. సో ఏప్రిల్ 12th నుంచి జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ తో మనకైతే ఈ ఫేజ్ 1 షెడ్యూల్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. హోమ్ గ్రౌండ్ మాత్రం ముంబైదే అండ్ ఆర్సీబీకి జరగబోతుంది అనమాట, ముంబైకి ఆర్సీబీకి. సో మనకి ఆర్సీబీ మ్యాచ్ తో స్టార్ట్ అవుతుంది, ఆర్సీబీ మ్యాచ్ తోనే ఎండ్ అవుతుంది అనమాట ఫేజ్ 1 వచ్చేసరికి. సో చూడాలి, మనకి ఫేజ్ 1 లో అయితే ఓన్లీ 20 మ్యాచెస్ వదిలారు. సో మిగిలిన మ్యాచెస్ అన్ని మనకి నెక్స్ట్ ఫేజ్ 2 షెడ్యూల్లో వదులుతారన్నమాట ఆఫ్టర్ ఎలక్షన్స్. సో నేను మీకు ముందే చెప్పాను 2 ఫేజ్లో మనకైతే ఐపీఎల్ షెడ్యూల్ అయితే వదులుతారని చెప్పి. సో షెడ్యూల్ 1 అయితే వదిలేరు ఇప్పుడు ప్రెసెంట్, షెడ్యూల్ 2 వచ్చి మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వదులుతారనమాట అన్ని చూసుకొని. సో అందులో మనకి ఈసారి అయితే కొన్ని మ్యాచెస్ కూడా పెరిగాయి అనమాట, 10 మ్యాచెస్ వరకు ఎక్స్ట్రా పెంచారు. సో లాస్ట్ టైం మనకి 74 మ్యాచెస్ జరిగితే ఈసారి మాత్రం మనకి 84 మ్యాచెస్ అలా అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా పీక్స్ లోకి వెళ్ళబోతుంది. అండ్ అందులోని ఈసారి మాత్రం చాలా ఫైర్ మీద ఉన్నారు అందరూ మాత్రం. సో ఈసారి 300 రికార్డ్ బ్రేక్ చేయాలని ఎస్ఆర్హెచ్ ఉంటే మీరే కాదు మేము బ్రేక్ చేస్తామని మిగిలిన టీమ్స్ కూడా అయితే అదే ఫామ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరు తగ్గ ఉన్నట్టే ఉన్నారు. సో మరి ఎవరు ఈసారి కప్పు కొడతారు ఏంటి అనేది ఒకసారి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫేవరెట్ టీం ఏది అనేది కూడా మెన్షన్ చేయండి. సో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ టీం అనమాట. సో నేనైతే ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాను ఎప్పుడు. సో ఇదనమాట ఈ రోజు ఐపీఎల్ షెడ్యూల్ ఫేజ్ 1 సంబంధించి ఇన్ఫర్మేషన్. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకోండి, నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఐపీఎల్ ఫ్యాన్ బాయ్. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్.